లడ్డు ప్రసాదంలో కల్తీని ఉపయోగించారని అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి భక్తునికి నిజం చెప్పాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉంది. అందుకే పబ్లిక్ డొమైన్ లో ప్రతి జీవో గురించి తీసుకునే అవకాశం చంద్రబాబు కల్పించారని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ లా జీవోలను దాచిపెట్టే సంస్కృతి సీఎం చంద్రబాబుకి లేదని చెప్పారు. టీటీడీ చైర్మన్లుగా భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి తప్పు చేశారో లేదో నిగ్గు తేల్చడానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వేశారని అన్నారు. జీవోలు పబ్లిక్ డొమైన్ లో ప్రజలకందరికీ గవర్నమెంట్ ప్రతి జీవో తెలవాలనే విషయం ఫస్ట్ టైం భారతదేశంలో చేసింది చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీకు మనవి చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పరెన్సీ. తిరుమల విషయం కూడా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందర పెట్టడం జరిగింది. ఈ నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ ఏఆర్ ఫుడ్స్ కి లేదనే విషయం మీరందరూ గమనించాలి. దానికనే ఊర్లో ఉండే డైరీల దగ్గర నుంచి అన్నిటి దగ్గర నుంచి వేబులు పెట్టుకొని నెయ్యి సరఫరా చేశారు. మార్చ్ లో జరిగిన టెండర్లన్నీ, దాని ముందర జరిగిన టెండర్లన్నీ అన్ని రింగ్ అయ్యాయి. ఈ టెండర్లు ఏ విధంగా దక్కించుకోవాలని ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి నుంచి ఈవో దగ్గర నుంచి ఆడున్న ఇద్దరు చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి అయితే ఏమి, భూమన కరుణాకర్ రెడ్డి అయితేమి, మీరు కావాలని దీన్ని 1500 కిలోమీటర్లు పెంచారు 800 నుంచి.